భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలోని వివిధ అన్నప్రసాద మండపాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తుంటారు. ఇటీవల టీటీడీ అన్నప్రసాదంలో వడలు వడ్డించాలని నిర్ణయం తీసుకోగా నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా వడ్డించారు. దీంతో భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఇకపై పూర్తి స్థాయిలో అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది. ఈరోజు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అదనపు ఈవో ప్రారంభించారు. ఇందులో భాగంగా గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద ఉంచి పూజలు చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా తన చేతులతో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించారు. ఈ గారెలను తిన్న భక్తులు రుచిగా కమ్మగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, గతంలో నేను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయటం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ You know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly this Tarigonda Vengamamba Annaprasadam complex, number of people have their breakfast, lunch and dinner. So previously there used to be lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically, starting with the quality of the ingredients which are procured. One of them is rice. The quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently, we are giving only 7 items. So we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly. And today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత కలిసిన తోడళ్ళు ఒకరిపై ఒకరు పంచులు వేసుకున్నారు. విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా జరిగిన పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. తామిద్దరి మధ్య వైరమున్న మాట నిజమే అని, కానీ ఎల్లకాలం దాన్ని కొనసాగించకూడదంటూ చెప్పుకొచ్చారు.
కాలానుగుణంగా వెళ్ళిపోవాలని హితో పలికారు. ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు. ఇంత గొప్పగా ఆయనకి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది, మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి, మళ్ళీ నేను వదిలేశాను. అంతటితో వదిలేయలేదు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుపాటి వయస్సు గురించి కూడా మాట్లాడుతూ తనదైన శైలిలో పనిచేసి వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరో 50 ఏళ్లు వయసు పెంచుకోవచ్చు అంటూ వస్తున్న వార్తను చెబుతూ చంద్రబాబుపై సెటైర్ వేశారు. ఇదే నిజమైతే చంద్రబాబు మరో 50 ఏళ్లు బ్రతకాలి అనుకుంటారని, అప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇబ్బంది అవుతుందన్నారు. దీంతో సభలో నవ్వులు పూశారు. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో చెప్పారు. సెకండ్ నేను చెప్పినట్టు రాలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. మాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు, లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకో 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు, మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికాబట్టే. సో ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో చెప్పారు. సెకండ్ నేను చెప్పినట్టు రాలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను.